ప్రాణాలకు రక్షణ ఉంటుందా సార్? ఉచ్చ నీచాలు మరిచి ధన పిశాచి రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి? సార్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు సార్ సునీత గారు. సునీత గారికి అండగా నిలిచి మహిళల ధనమాన ప్రాణాలని, ఆస్తి హక్కులను రక్షించుకోవాలి సార్ ఈరోజు అందరూ కూడా. తల్లిని, చెల్లిని గౌరవించే భారత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటా ఉన్నానంటే సార్ ఈ మాట, చెల్లెలు పసుపు చీర గురించి కూడా కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ మాట అంటా ఉన్నా. సార్ ఇప్పుడు చెల్లి కన్నా బాబాయిని నరికి చంపిన అవినాష్ రెడ్డి ఎందుకు సార్ ఎక్కువయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు మరి దానికి సాక్ష్యాలు లేవని చెప్పి కూడా పుట్టించారు సార్. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏంటి ఈ హత్య ఎలా జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది అనేసి. రక్తపు మడుగు క్లీన్ చేయించి సాక్ష్యాధారాలని అవినాష్ ఎందుకు ధ్వంసం చేయించాడు? సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించడం ఐపీసీ 301 ప్రకారం హత్యా నేరంతో సమానం అని ఎంపీకి తెలియదా సార్? అవినాష్ను రక్షించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ల గుట్టు రట్టు చేస్తాడనే భయంతో ఈరోజు చెల్లెల కంటే ఎక్కువగా అవినాష్ రెడ్డిని రక్షించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక తెలుగుదేశం పార్టీ బూచిని చూపించి ప్రజలను ఎలకాలం మోసం చేయలేరని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది సార్. అది సాధ్యం కూడా కాదు. న్యాయస్థుడైతే చెల్లెళ్ళు పరాయి గడప ఎందుకు దొక్కుతారు సార్? సార్ నాది ఇక్కడ క్వశ్చన్ ఉంది సార్. అసలు నోటరీ చేయించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉంటే వారి తల్లి గారు నోటరీ చేయించి ఈ ఆస్తులు దయచేసి మేనల్లుడికి మేనకోడలకి పంచు అనే మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తే? మోహన్ రెడ్డి గారు దానికోసం ఏమంటున్నారంటే టార్చర్ పెడుతున్నారు అనుకుంటా అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు. ఆవిడ ఏంటది షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో అలా రాపిచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. షర్మిలాగా ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఏమన్నా చిన్నపిల్ల సార్ టార్చర్ పెట్టగానే టార్చర్ పడిపోవటానికి? ఇప్పుడు కన్న కొడుకు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట వింటారా, షర్మిలా గారి మాట వింటారా సార్? టార్చర్లు పెడతా ఉంటే షర్మిలా గారు టార్చర్లు పెట్టారా? అవును. ఇక అవన్నీ ఇక వీళ్ళకి చాలా కామన్ అనమాట ఇట్లాంటివి అంటాం సార్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత కేసులు అక్రమాస్తుల కోసం తాకట్టు పెట్టిన చరిత్ర సార్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక ఆ తర్వాత ఒక విషయం సార్, ఇప్పుడు 2004లో తన ఆస్తి 1,74,00,000 అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ పన్ను శాఖ చూయించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశాడని సిబిఐ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తన పాలనలో ఒక్క మద్యం కుంభకోణంలోనే 3,500 కోట్ల అక్రమాస్తి సిట్ నిర్ధారించింది. విషపూరిత మద్యం వల్ల 30,000 మంది మహిళల మాంగళ్యాలు మంటగలిశాయి. తన పాలనలో ల్యాండ్, సైండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్ మాఫియా ద్వారా 1,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు. అతి తక్కువ కాలంలో 1,00,000 కోట్ల ఆస్తులను జగన్ అధిపతి ఎలా అయ్యారు సార్? న్యాయంగా సంపాదించడం తప్పుగా సార్. కానీ ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం న్యాయపరులు చెప్పారు. ధనార్జన తప్ప కాదు, కానీ ధన పిశాచం సమాజాన్ని అల్లకల్లోలం చేస్తాం. విజయమ్మ గారి లేఖ గురించే చెప్తా ఉన్నా వినండి. తల్లి చెప్పిందట తప్పట, చెల్లెలు చెప్తుంది తప్పట, సిబిఐ ఛార్జ్ షీట్ తప్పట, ప్రతిపక్షాలు చెప్పేయన్నీ తప్పట, తన నేరాలు ఘోరాలకు 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలది కూడా తప్పట. జగన్ అవినాష్ చెప్పేది మాత్రమే నిజమట సార్, నమ్మాలట. ప్రజల విజ్ఞత పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంత చులకన భావన ఉందో ఈ దారుణం రుజువు చేస్తా ఉంది సార్. ఊరంతా ఒక దారి అయితే జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డితో ఒక దారి ఉంటుంది. హత్యా రాజకీయాలు సార్ ఒక విషయం, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుత పులివెందుల కోసం ఒంటరిగా ధైర్యంగా నేల పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ సునీతకి మహిళా లోకం, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు అండగా నిలవాలి సార్. నేరస్తుల చట్టం ముందు నిలబెట్టాలి. రాష్ట్రంలో ప్రజల ధనమాన ప్రాణాల ఆస్తుల్ని కాపాడుకోవాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇట్లాంటివన్నీ కూడా ఉచ్చనీచాలు మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అతన్ని అరికట్టాలి, కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి డిబేట్ ముఖ్యంగా తెలుపుతా ఉన్నారు. రైట్ వంశీ గారు, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, విజయమ్మ లేఖాస్త్రం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలిట శోకంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చెప్పచ్చండి? చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. సార్ ఇంటింటికి ఉన్నది మట్టిపోయి కానీ అన్నదమ్ముల గొడవలు కానీ, లేదా అన్న చెల్లెళ్ళు కానీ, లేదా అక్క తమ్ముళ్ళు కానీ గొడవలు అనేది సహజం. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అయితే మనం చేసిన కర్మ ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎంటపడుతుంది. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేడండి అన్న విషయాన్ని మా సోదరులు చెంగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఆయన విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా. నేను అనేది ఏంటంటే, చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ రాజకీయంగా అన్యాయం చేశారా లేదా వ్యక్తిగతంగా అన్యాయం చేశారా అని అంటున్నారు. రైట్,
రాజకీయంగా అన్యాయం చేస్తే రాజకీయంగా తేల్చొచ్చు, వ్యక్తిగతంగా అన్యాయం చేస్తే రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు ఎందుకు వాడుకుంటున్నాయి, టీవీ డిబేట్ లాంటిలో చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆయన రేజ్ చేసే పాయింట్, ఒక పాయింట్ సారాంశం. మీరు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు తర్వాత ఏంటంటున్నారు, పెళ్లిళ్ళు అదేది వ్యక్తిగత సంబంధాలను జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు చర్చించాల్సిన అవసరం ఏంటి అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిగత విషయాల్ని డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి మధ్యలో గొడవల్ని టీవీ డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి డిబేట్ చర్చించేయచ్చు, సంటి పిల్లల మీటింగ్లకి అన్నాట్లు మాట్లాడేయచ్చు. నిన్న మొన్న కూడా మన ఎవరో వైసీపీ ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు కానీ తల్లిని దిట్టించిన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అన్నారు. అంటే వ్యక్తిగత విషయాల్ని వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, వీళ్ళు చర్చించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చర్చించకూడదు. ఇది ఎంతవరకు బాధ్యత అండి? మేమేమైనా కింగ్లు, మేము ఎవరినైనా తిట్టచ్చు, ఎవరి పెళ్లిళ్ళ గురించి అయినా మాట్లాడచ్చు, మా పెళ్లిళ్ళ గురించి మాట్లాడకూడదు, మా కుటుంబం గురించి మాట్లాడకూడదు, మా ఆస్తుల పంపకం గురించి మాట్లాడకూడదు అనేది ఎంతవరకు భావ్యం అనేది వైసీపీ ప్రతినిధులు కానీ మా వెంకటేష్ గారు కానీ తెలుసుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే 200 కోట్లు ఇచ్చారు, ఎవరు ఇస్తారంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇవ్వాలా, లేదా 1,00,000 కోట్లు ఇవ్వాలా అనేది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నది సంబంధం. అది మనకి జనాలకు సంబంధంలే. ఇప్పుడు దాతనారాయణ గారు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీళ్ళు రాశారు అన్నారు, అది ఒరిజినల్ నిజం కూడా తెలియదు. కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూతురు కొడుకులు సమానంగా పంచుకున్నారు. మొన్నటి వరకు కూడా చిన్న అపార్ట్మెంట్ అంతా అపార్ట్మెంట్ వచ్చిన డబ్బులు ఏదన్నా ఒక ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బులు ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు వాళ్ళు. మరి అదే కదా చెప్తుంది. ఇప్పుడు అట్లాగే వేరొకటి వెర్షన్ కూడా ఉంది. అమ్మాయికి కట్నం ఇచ్చేసిన తర్వాత ఆ కట్నం ఇచ్చిన పోతలు పోయిన తర్వాత ఉన్న మిగిలినంత కోర్టులో తీసుకుంటాడు చాలా వరకు. కానీ ఇప్పుడు తల్లి చెప్తుంది తండ్రి ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడని. మరొక ప్రూఫ్ ఏంటంటే 2004కి రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 0 అని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్తుంది. అంటే 2009 వరకు ఉన్న ఆస్తులు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అయ్యాములో సంపాదించినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు మరి సంపాదించిన ఆస్తుల్ని మరి తండ్రి కోరికను మన్నించాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఒక కొడుకుగా మన్నించకపోవచ్చు, ఎందుకంటే కుటుంబ బాంధవ్యాలు కుటుంబానికి తెలియకపోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తే పొద్దున ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. మీరే ఒక ఆదర్శాన్ని తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ప్రజల ఆజ్ఞని ఎలా చిరసా వహిస్తారు? మీరు ప్రజలు అందరినీ మా అక్కల చెల్లెలు ఎలా మాట్లాడారు? ఒకటి చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు కేవలం టార్చర్ పెట్టించి వాళ్ళ మదర్తో ఈ రకంగా లేఖ రాబిచ్చారని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, ఏమంటారు? ఎవరు టార్చర్ పెట్టారండి? షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో లేఖ రిలీజ్ చేపించుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయ్యి ఉండొచ్చు, షర్మిల గారు 0 స్థానంలో ఉండి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఆ ముగ్గురు సమానమే కదండి. 2014 ఎన్నికలకు ముందు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన ఆమె షర్మిల. అలా విజయమ్మ గారు కూడా పాపం బైబిల్ పట్టుకుని ప్రతి మీటింగ్ లో మాట్లాడి మా అబ్బాయిని గెలిపించండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయండి అన్న వ్యక్తి. మరి ఆ రోజు షర్మిల గారి టార్చర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేయమన్నారు, ఈ రోజు వద్దన్నారా? తల్లికి కూతురు కొడుకు కూడా సమానమే ఉంటదండి. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒక పక్షం ఎందుకు అవుతాడు అంటే రెండో వాడు చూడనప్పుడు. కొడుకు చూడకపోతే కూతురు పక్షం వహిస్తారు, కూతురు చూడకపోతే కొడుకు పక్షం వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులైనా అంతే, ఏ బిడ్డలైనా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. సీఎం అయిన తర్వాత కూడా 1,000 కోట్లు ఎవరిని షర్మిల గారికి కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవ్వకపోవడం అనేది తన సంకుచిత స్వభావం, తన పిచ్చినారితనాన్ని గుర్తు చేస్తుంది. ఆయన రాజకీయ రంగంలో లేకపోతే ఒక్కలేదు సార్, ఆయన రాజకీయ రంగంలో లేకపోతే ఆ అక్కకి చెల్లికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి, ఒక పార్టీకి అధినేత కాబట్టి, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొడవల్ని పెంచుకోకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పరిష్కరించుకుని ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు పడి ఉండేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఒకటండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఈ ప్రభావం ఏమన్నా ఉంటుందంటారు? అసలు విజయమ్మ గారు ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గత ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం విజయమ్మ. ఇది
విజయమ్మ గారు సరిమారెడ్డి గారే నేను గట్టిగా నమ్ముతానండి. నేను ఆ రోజుల్లో కూడా చెప్పుకొని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకోకుండా పరిష్కరించుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఇంట్లో గొడవలన్నీ ప్రతి చోట ఉంటాయండి, అందులో తప్పేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెగే వరకు లాక్కుని పరిష్కరించుకోకుండా పెంచుకుని ఇంట్లో గొడవలు పెంచుకుని ఈదులో పడ్డారని మాత్రం నేను భావిస్తా. అయితే ఈ లేఖలో ఇంకొకటి రాశారండి, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నానని విజయం గారు అన్నారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదని ఆ సమస్యను ఏదో పరిష్కరించుకుని షర్మిల గారికి న్యాయం చేసినట్లయితే వచ్చే ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వైపు పెరిగే అవకాశం ఉందంటారా? ఎంతో కొంత ఉంటుందండి. ఇప్పుడు షర్మిల గారికి ఆశలు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారో, షర్మిల గారికి ఆశలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరు అని చెప్పలేమండి. అయితే ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఎంతో కొంత పర్సెంటేజ్ గత ఎన్నికల్లో మాత్రం విపరీతంగా షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ, సునీత గారు కానీ ఇలా చేసిన ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా చేసింది. విపరీతంగా జనాల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడిందండి. ఆ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుని షర్మిల గారిని, విజయమ్మ గారిని కూడా తన వర్గంలో చేర్చుకుంటే ఇంత పక్కల బళ్ళు అంటారు చూసారు, ఆ పక్కల బళ్ళు అనేది తప్పించుకుంటే ప్రజల మీద పోరాడగలరు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పోరాడగలరు. లేదు నేను ముందోని, నేను ఎవరికి ఆస్తి ఉన్నా నేనే ఒక్కనే తింటాను, అది ఇష్టం. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు లారా పంచుకోవడం అన్నది 2009కి ఎన్ని ఆస్తులు అయితే ఉన్నాయి రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పటికి ఆ రోజుకి సమానంగా పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం కూడా కూతురికి కొడుకు సమానం, ఎన్టీ రామారావు గారు తీసుకున్న చట్ట ప్రకారం కూడా. అయితే ప్రతి కుటుంబాల్లో లేవు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి పరిష్కరించుకుని ఎంతో కొంత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఆ వివాదాలు పరిష్కరించుకుంటే వైసీపీ పార్టీకి మంచిది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మంచిది, షర్మిల గారికి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది అని మాత్రం నేను చెప్పగలనండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిప్పించి ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదా? ఆ తల్లిని తిట్టిన పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లి గురించి మాట్లాడినోడు ఇవాళ మా కుటుంబం గురించి మాట్లాడుకోవడం అనేది మీరు మూర్ఖత్వాన్ని అనిపించుకుంటారే, లేదా మీరు రాక్షసులు అన్నది, లేదా మీ రాజులని మమ్మల్ని మేము ఎవరినైనా తిడతాము, మమ్మల్ని ఎవరో తిట్టకూడదు అనేది పద్ధతి కాదు నేను చెప్పదలుచుకున్నా. రైట్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute. సార్, మీరు మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పేటువంటి ఆన్సర్కి ఎక్కడా కూడా సంబంధం లేదు. మీరు విజయమ్మ గారి లెటర్ గురించి అడుగుతుంటే షర్మిల గారు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. దాన్ని నేను వాళ్ళ విజ్ఞత కాదు, ప్రజల విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నేను అడిగాను, మంచి ప్రభాకర్ అనేవాడో లేదా ఇంకొకరిలో ఈ రోజున షర్మిల గారిని, అదేవిధంగా సునీత గారిని అత్యంత నీచంగా జుగుప్సాకరంగా బూతులు తిడుతున్నారు. అవి మామూలుగా చెత్త కుప్పల కాడ కూడా మాట్లాడకూడదు, అంత దారుణంగా మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి మీరు మాట్లాడలేదంటే మీరు అందరూ వాళ్ళ వెనక్కి ప్రోత్సహించి షర్మిల గారిని, సునీత గారిని తిప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు రేపొద్దు నుంచి విజయమ్మ గారిని కూడా తిప్పిస్తారు. నేను ఏమడుగుతానా అంటే, మీరు ఉంటే మీకోసం 3,400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లి మర్చిపోయారు. 2019 నుంచి 24 వరకు బస్సు యాత్ర చేసి మీకోసం పనిచేసినటువంటి చెల్లిని మర్చిపోయారు. మీకోసం అనునిత్యం అనేక అవమానాలు పొందినటువంటి విజయమ్మ గారిని మర్చిపోయారు. కానీ ఈ రోజు మనం ముఖ్యమంత్రి అయిపోయాం, రాజకీయ పార్టీగా నిలబడ్డాం కాబట్టి ఇక వాళ్ళతో మనకు పని లేదు, మాకు కేవలం డబ్బే ముఖ్యం అనేటువంటి మాటలో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళని ఎవరన్నా సరే సొంత చెల్లిని అంత బూతులు మాట్లాడితే కనీసం వినుకుంటారని ఎవరన్నా సరే. ఎవరింట్లో మా ఇంట్లో మా చెల్లి ఎందుకు ఊరుకుంటాం? చర్మం వచ్చి ఏలాడదీస్తాం. అట్లాంటిది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నా ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడకుండా మీరు ఇంకా వారిని పోషిస్తా ఉన్నారంటే ఇంతకంటే. అంటే శివప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాట్లాడారు, మీరు చెప్పిందే ఇదైతే. శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మీరు మేమేమి మాట్లాడలేదు మీ మీద, ఇక మీరు గన ఈ రకంగా అన్న దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడితే మేము కూడా మా నోటికి పని చెప్తామని మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళు పచ్చి అబద్ధం చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా అన్ని మాటలు తిట్టారు. ఇప్పుడేదో రాజమల్లి ప్రసాద్ రెడ్డి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంది కాదు, అంతకు ముందు నుంచే అనేక. ఎప్పుడైతే షర్మిల గారు ఆస్తి విషయాలు బహిర్గతమైనయో, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య విభేదాలు అప్పటి నుంచి వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి సొంత చెల్లి ఏ చీర కట్టుకున్నారని చీర పైన కూడా మాట్లాడారంటే ఇంతకంటే దిగజారినటువంటి రాజకీయాలు ఎక్కడైనా చూస్తూ ఉంటామండి. చివరిగా ఏం చెప్తారు సార్? చెప్పండి, టైం అయిపోయింది. చివరిగా చెప్పండి ప్లీజ్. ఒకటే మాట చెప్తాను. చెప్పండి. సొంత చిన్నాన్న కూతురు అంటే చెల్లిని విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే అవినాష్ రెడ్డి
వివేకానంద రెడ్డి గారి భార్యను కూతురే చంపింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా అసలు వీళ్ళని మనుషులా రాక్షసులా కాలకేయుల కంటే కూడా వీళ్ళకి కొత్త పేరు ఒకటి పెట్టాలనేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే మేము చెప్తా ఉన్నాం, మహిళా లోకంగా ఈ రోజున షర్మిల గారికి, సునీత గారికి మా సోదరుడు సాయి వంశీ చెప్పినట్టు ఖచ్చితంగా సభ్య సమాజం వారి వెనక అంటగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అయితే మాత్రం రైట్ మరొకసారి పునరుద్ఘాటిస్తాను. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసే ముందు అసలు షర్మిల గారు 2 రోజుల క్రితం మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. వివేక గారి గురించి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానంద రెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కు ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేసే ముందు ఒక్కసారి సింగళూరు వెంకటేష్ గారు కంక్లూడ్ చేస్తారు, తర్వాత మీరు చేద్దరు కానీ ప్లీజ్. వెంకటేష్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. చెప్పండి సార్. ఇప్పుడు షర్మిల గారు ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఈ క్రమంలో శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతాం, విజయమ్మ గారు ఈ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటారా? లేదు మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆయన అవకాశం ఇచ్చారా? మధ్యలో మీరే దొరుకుతారా అంటే ఏం లేదండి, అందరికీ అవకాశం ఇస్తాము, మీరే కంక్లూడ్ చేద్దరు కానీ సింగళూరు వెంకటేష్ గారికి ఒక్కసారి ఇద్దాం. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, మీకు ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. లేకపోతే మోహన్ రెడ్డి అని కంక్లూడ్ చేయమని చెప్పండి సార్, నేను తర్వాత. లేదు ఆయన మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. రైట్, నేను క్వశ్చన్స్ వేస్తానని అంటున్నారు ఆయన. ఆయనకి ఏం క్వశ్చన్ ఏం వేయ డైరెక్ట్ గానే. ఎస్ మీరు మాట్లాడండి. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ తన యొక్క పూర్తి స్థాయి నివేదికని కోర్టుకు సమర్పించడం జరిగింది. ఎవరైతే ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్నారో లేకపోతే నిందితులుగా ఉన్నారో వాళ్ళలో ఎవరు ఎంతవరకు దానిలో పాల్పంచుకున్నారనేది క్రిస్టల్ క్లియర్ గా కోర్టు ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మళ్ళీ వీళ్ళ యొక్క ఈ కామెంట్స్ ఏ దిశగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, లేదంటే సునీతమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు, సాక్షాత్తు వాళ్ళ పిన్నమ్మ గురించి కూడా మాట్లాడుతున్నారు షర్మిలారెడ్డి గారు. మరి ఎందుకని ఆవిడ యొక్క చిన్న పిన్నమ్మ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? లేదా స్వయాన ఆవిడ తమ్ముడు అవుతాడు కదా షెహన్షా, అతని గురించి కూడా ఈ రోజు సామాన్య ప్రజలందరికీ కూడా తెల్లమైనటువంటి విషయం. సుమారుగా ఏ కూతురు సార్ 4 సంవత్సరాల నుంచి మాట్లాడకుండా తండ్రితో ఉన్న కూతురు ఎవరైనా ఉన్నారా? మరి ఈ సునీతమ్మ 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నేను నా తండ్రితో టచ్ లో లేను, నా తండ్రితో నేను మాట్లాడట్లేదు అని చెప్పినటువంటి మాట సిబిఐ ముందు వాస్తవం కాదా? ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. మరి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నువ్వు కానీ నీ తల్లి కానీ చూడకపోతే సాక్షాత్తు కడప రాజకీయాన్ని మొత్తం ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి ఆ వ్యక్తి వివేకానంద రెడ్డి గారు ఏమైపోతాడు సార్? ఈ రోజు ఆయన మరణం సంభవించింది, అది హత్యగా దానికి ఒక కన్క్లూజన్ కు వచ్చారు. దానిలో సంబంధించినటువంటి నేరస్తులకి మీరు వాళ్ళు బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్ వేసుకున్నప్పుడు కనీసం రిటాలియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళు పెట్టుకున్న లాయర్నే మీరు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం తెలిసిపోయిన విషయాల్ని మళ్ళీ పదే అదే అబద్ధాలని మళ్ళీ చెబితే మళ్ళీ నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఓకే సార్. ఈ రోజు
జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. నిజంగా అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్నమాట అందరికీ తెలిసినది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇందాక వంశీ గారు చెప్పినట్లు శాండ్ మైనింగ్ మాఫియా, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిలో లక్షలాది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించి తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ లో నేలమాలికల్లో దాచారంటారు కదా. బ్రేక్ దట్ సార్, బ్రేక్ చేయండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. చేతగాని మాటలు వద్దు మనకి. ముగ్గురు రాష్ట్ర స్థాయి నాయకులు ఈ రోజు 3 ప్రాంతాలని రిప్రజెంట్ చేస్తూ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, దాచుకున్నాడు, బంగారం చేశాడు, డైమండ్స్ చేశాడు అని అంటున్నారు కదా. అవి బయటకు తీసుకొచ్చి పెట్టండి సార్. పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మీ వైపున తీసుకురావాల్సినటువంటి నివేదికలు కానివ్వండి, సాక్ష్యాలు కానీ బయటకు తీసుకురానివ్వకుండా ఒట్టి ఆరోపణలు చేయడానికి మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఇవన్నీ చేయకుండా ఇంకా మీరు ఆవిడ ఏ చీర కట్టుకుంది, ఆవిడ మీద అలా పంచప్రభాకర్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ సాక్షాత్తు చిరంజీవి గారి మీద నవీన్ గౌడ్ అనేవాడు మాట్లాడట్లేదా? మీ పార్టీ కార్యకర్తగా చెప్పుకున్న తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి పంచప్రభాకర్ ని తర్వాత తీసుకొస్తారు. ముందు నవీన్ గౌడ్ గారిని తీసుకురండి. మీ ప్రభుత్వంలో మీరున్నారు కదా. చిరంజీవి గారి గురించి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు కదా. మీరు డిప్యూటీ సీఎం గారికి స్వయాన అన్నగారు మర్చిపోవద్దు. మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇదిగో మేము ఫలానా కార్యకర్తను తీసుకొచ్చాము, మీరు పంచప్రభాకర్ని తీసుకురాలేదని చెప్పండి. మీరు మీ చేయి సాయిస్తే అందే దూరంలో ఉన్నటువంటి కార్యకర్తని మాత్రం తీసుకురారు. జగన్మోహన్ రెడ్డి యుఎస్ సిటిజన్ గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురాలేదని చెప్పేసి ఆయన ఏదో అవాకులు చవాకులు మాట్లాడారని చెప్పేసి ఎస్, మాట్లాడిన మాట వాస్తవం. మరి ఇదే షర్మిల గారు బాలకృష్ణ గారి ఇంటి ఐపీ అడ్రస్ నుంచి నా మీద వ్యక్తిగత హననం జరిగింది అని చెప్పేసి ఆవిడ కూడా మీడియా ముఖంగా బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడింది కదా. ఏం చర్యలు తీసుకున్నాం సార్ అధికారంలోకి వచ్చాక మనం? సో మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం లాంటి మాటలు మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పరిపాలన చేయాలి. రైట్ సార్, రైట్ వెంకటేష్ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందండి? ఎస్ కంటిన్యూ. ఎస్ వినబడుతుంది, కంటిన్యూ ప్లీజ్. వీళ్ళు చేతగాని దద్దమ్మలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. చేతయ్యే దద్దమ్మలు అయితే దమ్ముంటే, ధైర్యం అంటే సిబిఐతో పాటు కేంద్రం ఉంటే, రాష్ట్రం ఉంటే అన్ని చోట్ల వీళ్ళు అధికారంలో ఉన్న తెచ్చి నిరూపించి మరి చెప్తే మొగోళ్ళు అంటారు. ఇంత చేతగాని దద్దమ్మలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నారు. మన సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదు అనేది. దాని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరు సార్ దద్దమ్మలు? ఇప్పుడు మీరు షర్మిల గారిని, సునీత గారిని అంటున్నారా? కాదు సార్, ఎవరు దద్దమ్మలని ఎవరిని అంటున్నారు మీరు? ఆగుతాం సార్. మీరు దద్దమ్మలని ఎవరిని? షర్మిల గారినేనా మీరు అనేది? మీరు ఎవరిని మాట్లాడొద్దంటే ఎట్టా? షర్మిల గారు ఇప్పుడు మాట్లాడారు కదా, ఆవిడైనా మీరు అనేది దద్దమ్మలు? మీరే మాట్లాడండి. దద్దమ్మలని మీరు ఇప్పుడు అంది, మీరే మాట్లాడండి సార్. దద్దమ్మలు అంది షర్మిల గారినేనా? ప్రభుత్వాన్ని సార్, ఓకే ప్రభుత్వాన్ని, షర్మిల గారిని మిమ్మల్ని కాదు అనేది. మీరు కాదు, షర్మిల గారు కాదు, ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో దద్దమ్మలు ఉన్నారు కాబట్టి పరిపాలన చేత కాలేదు కాబట్టి, సిబిఐ రిపోర్ట్ వచ్చినా కూడా చేత కాలేదు కాబట్టి దాన్ని బట్టి ఏడ్చుకుంటా కూర్చున్నారు. వీళ్ళు చేతకాని దద్దమ్మలు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని కూడా చంద్రబాబు నాయుడు గారే చంపించిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినారు. అది మీకు తెలియమో? చంద్రబాబు నాయుడు గారు మరి చెల్లెళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినారో చెప్పమను, పవన్ కళ్యాణ్ గారు చెల్లెళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చినారో చెప్పమను, చిరంజీవి గారు ఎంత ఆస్తులు ఇచ్చినారో చెప్పమను, ఈ దద్దమ్మలంతా ఎవరెవరికి ఏమేమి ఆస్తులు ఇచ్చినారో చెప్పమను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు పార్టీలు పెట్టుకొని వీళ్ళ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 3 ముక్కలాటలాడి ఆడుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తులు వచ్చి నీతులు చెప్తే మేము నీతులు చెప్తాం వినాలా? వీళ్ళు నిజాయితీ పరులంట, మేము తప్పులు అంట. మళ్ళీ నాన్ని బాలకృష్ణ మామ వచ్చి ఎలక్షన్ అప్పుడు మా పార్టీలో చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. వీళ్ళు నీతులు ఇప్పుడు కనపడుతున్నాయా? వీళ్ళు నీతులు చెప్తారు. రామ్మోహన్ నాయుడు ఎందుకు కట్టేసారు? ఎవరయ్యా ఇల్లు మాట్లాడేదానికి? వీళ్ళు కరాతుంది. వీళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు. రాష్ట్ర పరిపాలన చేత కాకపోతే కుటుంబాన్ని తీసుకొచ్చి అడ్డ పెడుతున్నారు. వీళ్ళకి రాష్ట్రంలో కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యులను వాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వాడుకుంటున్నారు. బాలకృష్ణ గారి ఇంట్లో నుండి తెచ్చినప్పుడు ఏం చేసినారంట? డాక్టర్ కాసినారు వీళ్ళు. బాలకృష్ణ అరెస్ట్ మరి ఇప్పుడు ఎందుకు
తిరుమలమ్మ మీద పెట్టారని చెప్పి ఆ రోజు మాట్లాడారు కదా. మీరు నికృష్ట చండాలమైన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఈ విధంగా తయారైపోతున్నారు. మీరు చేస్తున్నటువంటి పరిపాలన చేత కాకపోయి, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయి మిమ్మల్ని జనాలు కొడతారని భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బదనాం చేయాలంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెట్టేసి వాళ్ళని మాట్లాడాలని. ఏం చేశారు మీరు? సిబిఐ దర్యాప్తు చేస్తే ఏం జరిగింది? వివేకానంద రెడ్డి గారి కేసు, తిరుపతి లడ్డుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తే ఏం జరిగింది? మీరు చేయని పాపాలను చేసినా, చేయని దరిద్రాలను చేసినా, చేయని గల్లీలని చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దాచర్యాలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు చేసి రాష్ట్రాన్ని పట్టించండి కాబట్టి ఈ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో ఉంది కాబట్టి మిమ్మల్ని శ్రీకొడుతున్నారు కాబట్టి మీరు ఏదో విధంగా వాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా కుటుంబాల్లో దూరి కుటుంబాల్లో ఉద్దేశంలో భాగంగా మీరు తయారైనారు. కాబట్టి షర్మిలమ్మ గారిని మేమెప్పుడు తిట్టాము, మేమెప్పుడు తిట్టించినాం? మీరు తిట్టించిన మీరు స్టార్ట్ చేసాము. ఒక్క నిమిషం ఆగండి. కిరణ్ గారు ఆగండి. ఆయన చెప్పండి. కిరణ్ గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒకటి, జరిగిన విషయం మీద కంక్లూడ్ చేయండి అంటే మీరు విషయాన్ని కాకుండా వేరేది మాట్లాడటం వల్ల ఆయన మాట్లాడాల్సి వచ్చింది. మీరు జరిగిన ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారా? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడతారా విజయమ్మ గారు? రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట విజయమ్మ గారు ఉంటారని మీరు భావిస్తున్నారా? ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు అంటే పోతారని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు జెండా కట్టుకొని ప్రచారం పోతారని మేము పంపిస్తున్నాం. మీరు పెట్టండి, పబ్లిసిటీ చేయండి. మీరు పబ్లిసిటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారండి? వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక తింటూ, మీరు ఒక తింటూ, వాళ్ళ తింటూ, మీరు మీడియాను పెట్టుకున్నారు. మీ మీడియాలందరినీ ముగ్గురిని పిలిపించారు, ముగ్గురితో తిట్టించారు. మేము వచ్చేటప్పుడు ఎప్పుడు లేని మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. మోహన్ రెడ్డి గారు ప్రతిసారి క్వశ్చన్లు ఇచ్చారు. వాళ్ళకైతే మీరు ఎత్తి ఇచ్చారు. ఎత్తి మీకు కావాల్సినటువంటి క్వశ్చన్లు వాళ్ళకి చేత కాకపోతే అట్లా ఏం లేదు సార్. స్టార్టింగ్ లోనే ఆయన కూడా నేను క్వశ్చన్ చేశాను, మీకు అర్థం కావట్లేదు. మీ టీడీపీలో జరగలేదా ఇలాంటివి? మీ టీడీపీలో జరగలేదా నేనే క్వశ్చన్ చేశాను. షర్మిల గారి మీద ఉన్న కోపం నా మీద చూపిస్తారండి మీరు. మోహన్ రెడ్డి గారు, మీకు షర్మిల గారి మీద ఉన్న కోపాన్ని యాంకర్ గా ఉన్న జర్నలిస్ట్ గా ఉన్న నా మీద చూపిస్తున్నారు. మీరు అడిగింది ఇవన్నీ షర్మిల గారు, చెప్పిందన్నీ విజయమ్మ గారు. వారిద్దరిని అనకుండా మీరు నా మీద కోపం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టేదానికి మీరు తయారైన. మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ 3 పార్టీలు 3 చెరువులు నీళ్లు దాపించాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం బదనాం చేయాలంటే ఏ విధంగా మనం ప్లాన్ వేసుకోవాలా? ఓ 30-40 ఛానల్ తయారు చేసుకుందాం, ఓ 3-4 పార్టీలు తోడు చేసుకుందాం, వాళ్ళ కుటుంబంలో ఉన్న తీసుకుందాం, మన కుటుంబాలన్నీ దాచిపెట్టుకుందాం, మన కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెలు ఏ విధంగా మనం సాకినాం, మన రైట్ సార్. ఓకే సార్, ఓకే. మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం కూల్ అవ్వండి. విజయ్ కిరణ్ గారు సమయం అయిపోయింది. నిమిషం ఉండు. తారకరత్న చనిపోతే, తారకరత్న అనే వ్యక్తి చనిపోతే రైట్. ఒక్కటి నేనైతే చెప్తాను మోహన్ రెడ్డి గారు, ఒక్కటి నేనైతే చెప్తాను. మోహన్ రెడ్డి గారు లాంటి కూల్ వ్యక్తికి కూడా మోహన్ రెడ్డి గారు లాంటి కూల్ వ్యక్తి కూడా ఈ రోజు ఫ్రస్ట్రేషన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందంటే షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు యొక్క క్వశ్చన్స్ ఏ రోజులో ఉన్నాయో మీ మనసుని ఎంత బాధించినాయో మేము అర్థం చేసుకోగలం. రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా సమసిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు ఏక తాటి మీదకి రావాలని ఏదైతే విజయమ్మ గారు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని. ఈ కుటుంబంలోనే చెద్దోళ్ళంట 3 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పంట, 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చంట, 3 పెళ్లిళ్ళు మాట్లాడితే తప్పంట, చేసుకుంటే తప్పు లేదంట, మాట్లాడితే తప్పంట. మరి కుటుంబ సభ్యులందరినీ రోడ్డు తీసుపెట్టేసి షర్మిలమ్మ గారు, జగన్ గారు, విజయమ్మ గారు ఏకతాటి మీదకి రావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. రైట్. మాట్లాడుతున్నారా మీ ఇష్టం వచ్చినట్టు?
టాపిక్ డైవర్ట్ చేయడానికి కిరణ్ గారు ప్లీజ్, కిరణ్ గారు ఒక్కసారి ఆగండి, ఆయన మాట్లాడారు మీరు కదా. ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో మీరు అడ్డదిడ్డాలుగా వచ్చినారు. ఆన్సర్ చెప్పకుండా అడ్డదిడ్డాలు మేమే మాట్లాడారు వచ్చాం కాబట్టి సార్ కోపం దీనిలో. వస్తాండి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. Right, మీ కుటుంబంలో right సార్, మీ ఉన్నటువంటి అభిప్రాయం ఆడబిడ్డలకు అర్థమైంది. ఒక్క Yes. పైసా పంచిలే. Yes, yes. మీరు ఒక పైసా కూడా మీ ఆడబిడ్డలకి లే. Right. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ మీ పోన్లేండి చంద్రబాబు సార్, నాయుడు గారు కానీ వాళ్ళు ఎవరో రోడ్డు మీదకి రాలేదు కదా, పోనండి అక్కడి వరకు అయితే. రైట్ మా రైట్ కుటుంబానికి వచ్చినప్పుడే మా కుటుంబానికి రైట్ మీరు పడి ఏడుస్తారు రైట్ తప్ప రైట్ మీ రైట్ ఎవరు ఎవరి మీద పడి ఏడుస్తున్నారో జనాలు చూస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది అనేదా భావించకండి, ప్రజలు ఆలోచిస్తారు ఎవరు ఎవరి మీద పడి ఏడుస్తారు అనేది. కాబట్టి చెప్తారు ఎవరికి ఏం బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. రైట్ రైట్ చెప్పేటప్పుడు బుద్ధి అల్టిమేట్ చెప్తారు. న్యాయ నిర్ణేతలు ప్రజలు. నేనైతే ఒకటైతే కోరుకుంటున్నా, వచ్చే ఎలక్షన్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు ఏకతాటి మీదకి వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని విజయమ్మ గారు ఆకాంక్షిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి న్యాయం చేస్తారని వాళ్ళందరూ రావద్దు. భావిస్తున్నాను వీళ్ళు ముగ్గురు భావిస్తున్నాను కలిసి రమ్మను. అందరూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు. వాళ్ళు ఎవరు రావద్దు. రైట్ రైట్ ఈ మూడు పార్టీలు పోన్లే సార్, విడిపోవద్దు. పోన్లే సార్, రైట్ అందరూ ఉండమని వచ్చి జగన్మోహన్ రైట్ రెడ్డి మోహన్ సీఎం రెడ్డి అయ్యి గారు, ఎమ్మెల్యే రైట్ రైట్ సీఎం సీట్లో. మోహన్ రెడ్డి గారు, మీరు కోరుకున్నట్టుగా జరగాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మీరు ఎలా కోరుకుంటున్నారో ప్రజలు ఆమోదిస్తారు.